సరే ఏంటి సార్ 'పవన్ కళ్యాణ్' గారితో పరిచయం ఏంటి? ఆయనతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు చేసినట్టున్నారు మీరు? ఆ! ఎట్లా ఆయనతో అంత పరిచయం ఎక్కడిది? పరిచయం లేదండి. అంటే 'గబ్బర్ సింగ్‌కి' మామూలుగానే హ్మ్. హరీష్ శంకర్ గారు హ్మ్. క్యారెక్టర్ ఇచ్చారు. హ్మ్. క్యారెక్టర్ చేసేటప్పుడు ఈయనెవరో చాలా గమ్మత్తుగా చేస్తున్నారు పెర్ఫార్మెన్స్ ఎవరైనా అని హ్మ్. అంత్యాక్షరి సీన్ ఈ పెర్ఫార్మెన్స్ చూసి హ్మ్. అలా దగ్గరయ్యారు హ్మ్. ఆయన. అప్పుడు అప్పుడు మాట్లాడుకున్నారా మీరు? ఆయనే మీరు ఆయన ఆయన పిలిసి దగ్గరలో. హ్మ్. ఆయనే హ్మ్. పిలిసి నన్ను పరిచయం చేసుకొని ఇక డైరెక్టర్ గారు కూడా హరీష్ హ్మ్. శంకర్ గారు నా గురించి బాగా చెప్పాడు. హ్మ్. ఈయన ఆల్రెడీ స్టేజ్‌లో పెద్ద డైరెక్టర్ సార్. హ్మ్. డ్రామాస్ అన్నీ చాలామంది ఆర్టిస్టులను తయారు చేశారు. హ్మ్. అది ఇది అనేటప్పటికి ఆయన కొంచెం హ్మ్. బాగా హ్మ్. ఇదయ్యి అట్లాగా రోజు పలకరిస్తా ఉండేవాళ్ళు. హ్మ్. ఆ తర్వాత కాంబినేషన్ సీన్‌లు చేయడం నేను ఆ ఆడియో ఫంక్షన్‌కి ఒక స్టేజ్ షో మైమ్ లాంటిది హ్మ్. నా ఆ! స్టూడెంట్స్ చేత చేయించడం. హ్మ్. అది విపరీతంగా ఆయనకి దగ్గరైపోయి నచ్చి హ్మ్. అందరూ యూనిట్ అందరికి కూడా బాగా నచ్చి హ్మ్. ఇక పర్సనల్‌గా కూడా ఆయన మీ డ్రామాస్ అన్నీ నేను చూడాలి హ్మ్. ఇదని అట్లాగా హ్మ్. దగ్గరయ్యారు. హ్మ్. తర్వాత 2 ఇయర్స్‌కి ఆ సినిమా చేశాను. తర్వాత ఇంకేదో ఆహ్, గ్యాపొచ్చి నేను డ్రామాస్‌లో అట్లా బిజీ అయ్యా. హ్మ్. హ్మ్. అదే నేనిప్పుడు ఆహ్, ఆర్టిస్ట్‌గా ఏంటంటే ఏదైనా ఆఫీస్‌కెళ్ళి అడగడం అట్లా అవును. అడగను. ఈ స్థాయికి ఎదగటం. ఎవరన్నా ఆ! పిలిస్తే ఆ! ఎళ్తూ ఉంటా ఆ! ఆ! నేను. యాక్చువల్లీ అంటే మెయిన్ డైరెక్టర్ అవుదామని వచ్చాను కదా! అందుకని ఆఫీస్‌కి ఆర్టిస్ట్‌గా మళ్ళీ అదే అసిస్టెంట్ డైరెక్టర్‌గా బీభత్సంగా తిరిగినయి ఉన్నాయి. కథ చెబుతూ ఉన్నయి. ఇలాంటియన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ ఆర్టిస్ట్‌గా వచ్చేటప్పటికేంటంటే ఎవరైనా పిలిస్తే హ్మ్. పిలిస్తే ఎళ్దాము. సూటబుల్ అయితే ఇస్తారు. లేకపోతే లేదు హ్మ్. అని ఉంటదనమాట. హ్మ్. సో, ఆ గ్యాపొచ్చింది. హ్మ్. నాకు కొంత డైరెక్షను కథ నచ్చుతుంది. ఎవరు డైరెక్షన్ ఎవరు? ఈ గ్యాప్ ఒకటొచ్చింది. హ్మ్. ఇట్లాగా నాకు ఇబ్బంది అనిపించి డ్రామాస్ ఆటిల్లో మంచి కాంపిటీషన్ లాంటి యూనివర్సిటీలు హ్మ్. డిపార్ట్మెంట్‌లో వాటికి బాగా ట్రైనింగ్ ఇస్తా. హ్మ్. కాలేజీ కాంపిటీషన్, యూనివర్సిటీ కాంపిటీషన్ అలా నేషనల్ లెవెల్‌లో నన్ను హ్మ్. మ నా టీమ్ చాలా హ్మ్. పాపులర్ టీమ్. హ్మ్. ఇక నాకు అన్ని యూనివర్సిటీస్ నుంచి ఆటిల నుంచి బాగా హ్మ్. ఒక రకంగా ఆఫర్స్ హ్మ్. అయి బాగా వచ్చి సరే థియేటర్‌లో బాగా బిజీ అయిపోయాను. హ్మ్. హ్మ్. షోసు, టీములు హ్మ్. అన్ని చోట్ల తెలంగాణ టీమ్, ఆంధ్ర, హ్మ్. తిరుపతి ఒక టీము ఇట్లాగా రకరకాల టీములు హ్మ్. బిజీ అయిపోయాయి. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంటు, రైల్వేసు హ్మ్. ఇట్లాగ అన్ని టీములకి కోచింగ్ ఇస్తే బిజీ అయిపోయి ఓ 2 ఏళ్ళు ఇక హ్మ్. ఇదే డ్రామాస్ కంటిన్యూ చేద్దాంలే ఎవడు తిరుగుతాడు అక్కడ ఇదన్న దానికి ఎళ్ళిపోయా. ఆ! ఆ తర్వాత 'అజ్ఞాతవాసి' సినిమాకి మళ్ళీ కళ్యాణ్ బాబు ఆ సినిమా నుంచి పిలుపొచ్చింది. హ్మ్. సరే ఎవరో తెలీదు అక్కడ ఎవరు పిలిచారు. సరే మామూలుగా పిలిచుంటారులే 'గబ్బర్ సింగ్' చేశాం కాబట్టి ఏదో హ్మ్. బ్యాచ్ అలాగా హ్మ్. పిలిచుంటారులే అనుకుని హ్మ్. ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఇక ఆయనే హ్మ్. డైరెక్టర్ దగ్గరికొచ్చి 'త్రివిక్రమ్' గారి కాళ్ళకి పరిచయం చేసి 'పవన్ కళ్యాణ్' గారు మిమ్మల్ని పరిచయం చేసారా? మమ్మల్ని ఆ! నన్ను ఆయనకి పరిచయం చేసి హ్మ్. నాకిష్టమైన ఆర్టిస్టు గొప్ప హ్మ్. హ్మ్. అద్భుతమైన టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. హ్మ్. ఆహ్, అని పరిచయం చేసి ఈయనకి కాకపోతే ఏంటంటే సినిమా ఫీల్డ్ అంటే చిన్న చూపు. ఆహ్, సినిమా వాళ్ళకి దొరకడు. నాటకాలన్నీ విజయవాడకెళ్ళిపోతాడు. ఆ! ఆ! చిన్న చూపు. మనం పిలిచినా కూడా క్యారెక్టర్ చేయడు. హ్మ్. ఇదని ఎందుకు చేయరు సార్ అయినా క్యారెక్టర్ ఎందుకు చేయరు? ఎవడో పిలవక సార్ అని చెప్పా నేను. పిలిస్తే ఎందుకు చేయను హ్మ్. చేస్తాను. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆళ్ళు అది చేయరు, ఇది చేయరు. అది ఇది ఇట్లాగా రకరకాలు హ్మ్. చెప్తుంటారు. ఆ! అదే. రూమర్స్ అలా నడుస్తాయి. ఇక లేదు ఇక నుంచి మీరు నా ప్రతి సినిమాలో ఉండాలని ఇద్దరు హ్మ్. డైరెక్టర్ గారు ఆయన కూడా ఇద్దరు మీరు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌లోనే ఉండాలి. హ్మ్. మీ ఇంకా పెద్ద మాట అన్నారు. మీకోసం కాకపోయినా మా కోసం ఇండస్ట్రీ కోసం ఉండండి. సూపర్. సూపర్. హ్మ్. అని ఇట్లాంటి అందరి ముందు లొకేషన్ హ్మ్. ముందు అంత ఇన్‌స్పైరింగ్‌గా నన్ను ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడారు. హ్మ్. ఇక అప్పుడు డిసైడ్ అయ్యా నేను. ఇప్పుడు ఎవరికైనా ఒక మనకి మార్గదర్శకంగా ఎవరో ఒక గొప్ప వ్యక్తో, గొప్ప వాక్యమో, గొప్ప పుస్తకమో మన జీవితానికి మార్గం చూపిస్తది. నువ్వు ఇటెళ్ళు, నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి అని. మరి ఇంతకు మించిన పెద్ద మనిషి ఎవరుంటారు? పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి హీరో వెతుక్కొని హీరో మీరెక్కడో ఉంటే ఎతుక్కొని తీసుకురావటం అంటే. తీసుకురావడం హ్మ్. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని హ్మ్. మీరు మాకు అవసరము. హ్మ్. మీరిక్కడే ఉండాలి. హ్మ్. ఇండస్ట్రీలోనే ఉండాలి ఇదని చెప్పడం. ఇంక ఇంతకు మించి ఎవరు హ్మ్. చెప్తారులే అవును. మనకి. హ్మ్. అని జెప్పి భగవంతుడు ఆయన ద్వారా చెప్పించాడనుకోని నేను అక్కడి నుంచి ఇక్కడే ఉండి అలా హ్మ్. ప్రయత్నం చేస్తా ఉన్నా. హ్మ్. అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నామంటే అది హ్మ్. పవన్ కళ్యాణ్ గారి ఆ ఒక్క మాట హ్మ్. ఇదే. తర్వాత గూడా 'వకీల్ సాబ్' చేసినప్పుడు గూడా హ్మ్. ఆయనే మళ్ళీ
ఆటోమేటిక్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలిచినప్పటికీ కూడా ఉమ్. మీరు హైదరాబాదే ఉంటున్నారా లేదా ఇదని కూడా ఇక్కడే ఉంటున్నాను సార్ ఇదని చెప్పాను అనమాట. అట్లాగా ఉమ్. కంటిన్యూగా అలా చేస్తాను. ఎట్లా ఉంటారు సార్ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అంటే? ఈ- చాలా నా- మందికి చాలా ఉమ్, ఉంటాయి, ఆయనకి ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్, మీరు అన్నట్టు ఒక మంచి ఆర్టిస్ట్, ఎక్కడో మీరు విజయవాడలో మీ బిజీలో ఉంటే ఆయన గుర్తుపెట్టుకుని ఒక ఆర్టిస్ట్ ఉమ్. ఇక్కడ వరకు రప్పించాడు, మీరు ఉమ్. ఎక్కడ ఉండమని చెప్తారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు? ఇక మీరు ఇప్పుడు దగ్గరగా చూశారు కాబట్టి. ఆ మాటను బట్టి తెలియట్లే ఆయన క్యారెక్టర్ అంటే. ఉమ్. నేను కూడా ఆఫ్టర్ ఆల్ ఉమ్. నేను ఒక నాటకాల్లోని, ఉమ్. నాకు ఏ సంబంధం లేదు, నా కులం కాదు, నా ఇది కాదు, ఆయనతో ఏమీ లేదు నాకు. నన్ను నాకు ఇష్టమైన ఆర్టిస్టు ఇండస్ట్రీకి మీరు అవసరమని ఆ స్థాయి హీరో ఎవరికి చెప్తారు చెప్పండి? ఎవరు చెప్పండి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక నథింగ్. నన్ను అందరి ముందు అలా చెప్పాడంటే ఆయన క్యారెక్టర్ ఏంటి అర్థం కావట్లా. అవునండి, అవును. నేను అంటే ఇప్పుడు ఎవరైనా కూడా మనకి ఎదురైన అనుభూతులను బట్టి, మనకు పరిచయాన్ని బట్టి, మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి అవతల క్యారెక్టర్ని మనం అంచనా వేస్తాం. అవును సార్. ఎవరైనా అంతే. అవును. ఒక నాయకుడినైనా వాళ్ళు చేసే పనులు బట్టి మనకు సింక్ అయితే గొప్ప నాయకుడు అంటూ, లేకపోతే తిడతాం. అవును. అట్లాగే నాకున్న పరిచయంలో, నాకు ఎదురైన ఇదిలో నేను ఆ షూటింగ్లో ఆయనతో గడిపిన క్షణాల వాటిల్లో నాకు గొప్పగా అనిపించారు. ఉమ్. ఇతను మామూలు మనిషి కాదురా బాబు, ఇది ఏదో స్పెషల్ పీస్ ఉమ్. అని అట్లాగా నేను ఫిక్స్ అయ్యా. నాకు అట్లా ఇప్పటికే మైండ్లో అదే ఆ గొప్ప స్థాయి ఆయన మీద కలిగిందనమాట. ఒక రకమైన ఆ, ఆ అద్భుతమైనటువంటి అనుబంధం హృదయంలో ఉందన్నమాట ఆయన మీద. ఉమ్. అది ఇప్పుడేమో ఆయన సినిమాలో ఆగేసి పాలిటిక్స్లో తిరిగిపోతున్నారు, మీరేమో మళ్ళీ ఇక్కడే ఉన్నారు. పాలిటిక్స్లో అంటే ఆయన మనం మన సేవ లేదన్నా మన కనీసం అంటే ఒక చిన్న ఉడత సహాయం అయినా మనం ఏదన్నా ఉపయోగపడతాం అనుకుంటే డెఫినెట్లీ చేస్తాం. వ్యక్తిగతంగా మనం పార్టీలని కాకపోయినా నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తిగా నేను డెఫినెట్లీ మన వంతు ఏం చేయగలము, అది నేను ఒక కళాకారుడిగా నేనేం చేయగలను అది డెఫినెట్లీ చేస్తాను నా వంతుగా. నేను ఎందుకంటే ఆయన గొప్ప మనిషి, గొప్ప మనిషి. అలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి ఏ పదవి లేనప్పుడే 10 మందికి సహాయం చేసి మంచిగా అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని గౌరవించే మనిషి ఇక్కడ ఉంటే ఒక మంచి పోస్ట్లో ఉంటే కూడా సమాజానికి ఉపయోగపడతారు కదా. అలా ఆలోచించి తప్పకుండా నేను ఒక నాటకరంగ కళాకారుడిగా నేనేం చేయగలను అది డెఫినెట్లీ ఆ టయానికి ఆయనకి సహాయం